బైబిల్ సమయం గంభీర సమయం వచన పరంపర ధ్యానాంశ సమయం బైబిల్ సమయం గంభీర సమయం దైవ సన్నిధికి అనుబంధ సమయం బైబిల్ సమయం బైబిల్ సమయం బైబిల్ సమయం బైబిల్ సమయం. ఈరోజు ఈ కార్యక్రమాన్ని స్పాన్సర్ చేసిన వారు బాబు సునీల్ చొప్పల ఫ్రమ్ USA, ఏలూరు నుండి వై కాంచనమాల గారి యొక్క పుట్టుక దిన సందర్భంగా ఈరోజు కార్యక్రమాన్ని చూచి అనేకులు రక్షింపబడతారు, బాధలలో ఉన్నవారు ఆదరించబడతారు. దానికి కారణం మీరే. కాబట్టి ప్రభు మిమ్మలను నిండారుగా దీవించును కాక. పారసీకుల పరిపాలనలో చెరలోనున్న యూదుల చరితం. పారసీకుల పరిపాలనలో చెరలోనున్న యూదుల చరితం. కరము చాచి రక్షించిన దైవం తరతరాల చిరస్మరణీయం. తరతరాల చిరస్మరణీయం. సౌశీల్యమే తన సౌభాగ్యముగా, సౌఖ్యమే తన సౌందర్యముగా, సమర్పణే తన ఆయుధముగా, సాగిలమే అవనిగా. శత్రువైన హామాను పన్నాగమును ఎదిరించిన ఎస్తేరు సాహసం. ప్రజారక్షణి తన పరమాత్మని రాజాకు ఎదురీగిన మహిళ. ఎస్తేరు, గుడ్ ఈవినింగ్. ప్రైజ్ ద లార్డ్. ప్రభువుకు స్తోత్రం. హల్లెలూయా. సకాలానికి వచ్చిన మీ అందరికీ నా ప్రత్యేక వందనాలు. దేవుడు ఈరోజు కూడా తన వాక్య సమృద్ధి చేత దీవించునుగాక. ఎస్తేరు గ్రంథం 2వ అధ్యాయాన్ని మనం వచనం వెంబడి వచనాన్ని ధ్యానం చేస్తూ ఉన్నాం. ధ్యానాంశంలోనికి వెళ్ళడానికి ముందుగా ప్రార్థన చేస్తాను. తల వంచండి, కళ్ళు మూసుకునండి, వీలున్న వారు మోకరించండి, ప్రార్థనలో నాతో ఏకీభవించండి. కృపా సత్య సంపూర్ణుడు అయిన మా ప్రియ పరలోకపు తండ్రి, వందనాలు, స్తోత్రాలు. మీ కుమారుడు మా రక్షకుడు యేసు ప్రభు వారి యొక్క అతి శ్రేష్టమైన నామంలో సమయోచితమైన సహాయం కొరకు మీ కృపాసనాన్ని సమీపిస్తూ ఉన్నాం. ఎస్తేరు గ్రంథాన్ని మేము ధ్యానం చేస్తున్నాం. ఈ గ్రంథం ద్వారా అనేక సత్యాలు మీరు మాకు నేర్పిస్తున్నందుకై వందనాలు, స్తోత్రాలు. ఇశ్రాయేలు ప్రజలు బానిసలుగా తీసుకుని పోబడిన తరువాత నాయన వారు మీ చిత్తానికి వ్యతిరేకంగా జీవిస్తూ వచ్చారు. మీ చిత్తానికి వ్యతిరేకంగా జీవిస్తూ వచ్చారు. కాబట్టి నాయన దేవుడు అనేవారు లేకుండా ఇష్టానుసారంగా జీవించారు. ఈ దినాల్లో కూడా చాలామంది ఈ రీతిగానే ఉన్నారు. ప్రభువా, అట్టి వారితో మాట్లాడడానికి మీరు ఇష్టపడి ఎస్తేరు గ్రంథాన్ని ధ్యానం చేయడానికి ఇచ్చిన మీ కృపా తరుణం కొరకై వందనాలు, స్తోత్రాలు. నాయనా, మీ వాక్యము వివరిస్తూ ఉండగా నాకు సహాయపడండి, విన్నవారితో మాట్లాడండి. మీరే మహిమ పొందండి. అట్టి మహిమను మీ కుమారుని ద్వారా మీరే పొందుమని యేసు ప్రభు వారి పుణ్యనామమున స్తోత్రం చెల్లించి వేడుకున్నాము తండ్రి. ఆమెన్. ఆమెన్ అని నాతో చెప్పిన మీ అందరికీ నా ప్రత్యేక వందనాలు. ఎస్తేరు గ్రంథం 2వ అధ్యాయంలోని చాలా విషయాలు గత పాఠంలో నేను చెప్పాను. ఈ మధ్యలో 2 రోజులు బ్రేక్ వచ్చింది కాబట్టి మరొకసారి నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ఇక్కడ షూషను కోటలో బెన్యామీయుడగు కీషునకు పుట్టిన షిమీ కుమారుడగు
యాయీరు వంశస్థుడైన మొర్దెకై అను ఒక యూదుడుండెను. గత పాఠంలో నేను చెప్పాను, అతడు బెన్యామీను వంశస్థుడు, అతడు యూదుడు అని వ్రాయబడి ఉంది. బెన్యామీనీయుడు ఉండెను అని రాయడానికి బదులుగా ఇతన్ని మొర్దెకైని యూదునిగా పిలిచారు ఇక్కడ ఈ యొక్క ఎస్తేరు గ్రంథంలో. దానికి కారణాన్ని నేను చెప్పాను. ఆ కాలంలో ఇశ్రాయేలు ప్రజలు 2 గుంపులుగా విడిపోయారు. ఒక గుంపు బెన్యామీనీయులు, యూదా వంశస్థులు. ఇంకొక గుంపు మిగిలిన 10 గోత్రాలు. ఈ బెన్యామీను వంశస్థులు యూదా వంశస్థులను కలిసి యూదా వంశస్థులు అన్నారు. మిగిలిన 10 గోత్రాలు వేరుగా పిలువబడింది. మెట్టుకు ప్రియులరా, మరలా ఈ 12 గోత్రాలు కలిశారు. ఈ విషయాలు మనకు తెలుసు. కాబట్టి ఇక్కడ మొర్దెకై గూర్చి ఆ రీతిగా వ్రాయబడింది అని మనం గ్రహించాలి. షిమీ ఎవరో ఈ విషయాలన్నీ గత పాఠంలో నేను చెప్తూ వచ్చాను. మొర్దెకై యొక్క పినతండ్రికి ఒక కుమార్తె ఉంది. ఆమె పేరు హదస్సా. ఆమె పేరు హదస్సాతో పాటుగా బైబిల్లో వ్రాయబడిన మాట ఏమిటనగా హదస్సా అను ఎస్తేరు అని వ్రాయబడింది. హదస్సా అనగా గొంజి చెట్టు. సాధారణంగా ఎక్కడో అరణ్యాల్లో దొరుకుతుంది ఈ చెట్టు. ఒకటి. రెండవది ఎస్తేరు అనగా నక్షత్రం. నక్షత్రముల యొక్క ఎస్తేరు ఈ గ్రంథంలో ప్రకాశించినట్లుగా మనము ధ్యానం చేస్తూ ఉన్నాం. ఎస్తేరు యొక్క ఈ గ్రంథాన్ని చాలా జాగ్రత్తగా ఆలోచించాలి. ఎందుకు అనగా దేవుడు అనే పదము లేని గ్రంథం ఎస్తేరు గ్రంథం. మన దేశము పేరు రాయబడిన గ్రంథం ఎస్తేరు గ్రంథం. హిందూ దేశము అని ఎంతో చక్కగా వ్రాయబడింది. కాబట్టి హిందూ దేశ ప్రజలుగా ఈ గ్రంథాన్ని గౌరవించి చరిత్రపూర్వకంగా ధ్యానించాలి. ఇందులో ఉన్న ధ్యానాంశాలలో ఉన్న ముఖ్య విషయాలు మన వ్యక్తిగత జీవితాలకు అన్వయించుకొని ఆ రీతిగా శ్రేష్టమైన రీతిగా జీవించాలి అని ప్రభు పేరిట నేను జ్ఞాపకం చేస్తున్నాను. ఈ యొక్క అహష్వేరోషు యొక్క భార్య వష్తి. వష్తి చాలా అందగత్తె. ఆమె రాజు దగ్గర నుంచి తొలగించబడింది. ఎందుకు తొలగించబడిందో అనే విషయాలు కూడా చాలా సవిస్తరంగా మనం ధ్యానం చేశాం. రాజు త్రాగిన మత్తులో ఉన్నాడు కాబట్టి శ్రేష్టమైన భార్యను పోగొట్టుకున్నాడు. ఈ దినాల్లో కూడా కొంతమంది భర్తలు చాలా మంచి భార్యను పోగొట్టుకుంటున్నారు. కారణం ఏమిటి అనగా అతనుకున్న వ్యసనాలను బట్టి. మంచి అమ్మాయి, కొంతమంది అమ్మాయిలు కూడా మంచి అబ్బాయిలను పోగొట్టుకుంటున్నారు. ఎందుచేతనగా అమ్మాయి యొక్క పెంకితనాన్ని బట్టి. కొంతమంది నాతో చెప్తూ ఉంటారు, అమ్మాయి మంచిదేనండి కానీ ఆమె తల్లి మంచిది కాదు, లేక ఆమె తండ్రి మంచివాడు కాదు అని చెబుతూ ఉంటారు. కుటుంబము అనేది దేవుని యొక్క మొట్టమొదటి మంచి వ్యవస్థ. ఈ కుటుంబ వ్యవస్థను ప్రతి వ్యక్తి సరిగా అర్థం చేసుకోవాలి. ఇది దేవుడిచ్చిన ఇన్స్టిట్యూషన్. ఈ యొక్క దేవుడిచ్చిన ఈ ఇన్స్టిట్యూషన్ను మనం సమంగా అర్థం చేసుకోకపోతే మన కుటుంబంలో కష్ట నష్టాలు ప్రారంభమవుతాయి. నా ప్రియ బిడ్డలారా, ఒక తండ్రిగా దైవదాసునిగా మొదటి నుంచి నేను చెప్తూ వస్తున్నాను, మీ జీవితాలలో మీ కుటుంబాన్ని కాపాడుకొనమని ప్రభు పక్షంగా నేను మనవి చేస్తూ వస్తున్నాను. నీవు మంచి అందగాడువు, నీ భార్య
నీకంటే కొంచెము అందంలో తక్కువ ఉండవచ్చు, నీవు మంచి అందగత్తెవు, నీ భర్త నీ అందంలో కొద్దిగా తక్కువ ఉండవచ్చు, తోలనాడవద్దు అని నేను మనవి చేస్తూ ఉన్నాను. ఇక్కడ కొన్ని వ్యసనాలను బట్టి ఈ అహశ్వరోషు, ఈ రాజు తన భార్య అయిన వష్టిని పోగొట్టుకున్నాడు. ఇప్పుడు వష్టి జ్ఞాపకం వచ్చింది. వష్టి జ్ఞాపకం వచ్చిన తరువాత, అరే నాకెవరూ సలహా ఇచ్చేవారు లేరు, నా బాగోగులు చూచేవారు లేరు, నాకు సరైన టైంకు భోజన పానాదులు ఇచ్చేవారు లేరు అని అతడు బాధపడుతున్నాడు. అట్టి సమయంలో ఈ రాజు స్థానములో ఉండే యవనస్తులైన పరిచారకులు వచ్చి ఒక సలహా ఇచ్చారు. ఆ సలహా ఏమిటో మీకు తెలుసు కాబట్టి ఆ సలహాను బట్టి ఆ యొక్క రాజ్యంలో లేక సంస్థానంలో ఉన్న సౌందర్యవతులైన కన్యకలను వారు సమకూర్చాలి. సమకూరుస్తూ ఉన్నారు. సమకూరుస్తూ ఉండగా ఆ సమకూర్చబడిన ఆ అమ్మాయిలకు లేక కన్యకలకు ఇక్కడ హేగే అనే అతడు అధికారి. ఆ హేగే వశానికి లేక అతని యొక్క ఆధిపత్యానికి ఈ ప్రోగు చేయబడిన కన్యకలందరూ అప్పగించబడుతున్నారు. ఈ షూషను కోటలోనికి ఈ మొర్దెకై అనేవాడు వచ్చాడు. అతడు బెన్యామీనీయుడు, అతడు యూదుడు. బెన్యామీనీయుడు యూదుడంటే నేను వివరించాను. ప్రియులారా, అతడు వచ్చిన తదుపరి అతడు పెంచుకొనిన ఎస్తేరును ఈ యొక్క రాజు దగ్గరకు పంపించాలని ఆశపడ్డాడు. ఇది చాలా వింతైన ఆశగా కనబడుతుంది. చాలా విమర్శతో కూడిన తీర్మానం ఈ మొర్దెకైది. ఎందుకు అనగా మొర్దెకై యూదా జాతికి సంబంధించిన వాడు, అహశ్వరోషు అన్యజాతికి సంబంధించిన వాడు. అన్యజాతికి సంబంధించిన ఈ యొక్క అహశ్వరోషుకు భార్యగా తాను పెంచి పెద్ద చేసిన ఈ ఎస్తేరమ్మను ఏ రీతిగా పంపుతాడు? నా ప్రియులరా, దీనికి జవాబు ఇవ్వడం చాలా కష్టం. నేను చెప్పేది ఏమిటనగా దైవ చిత్తము ఆ రీతిగా ఉంది. ఆ రీతిగా చేస్తేనే కానీ ఈ యూదా ప్రజలు ఈ బానిసత్వము నుంచి వారు బయటికి రారు. ఇటువంటి పరిస్థితుల్లో ఎస్తేరును ఆ రాజు దగ్గరికి పంపించే ముందు కూడా చాలా జాగ్రత్త పడుతున్నాడు మొర్దెకై. ఎస్తేరుతో అంటున్నాడు, ఎస్తేరు ఎస్తేరు, నీవు అంతఃపురంలోనికి వెళ్ళినప్పుడు నీ జాతిని కనపరుచుకోవడానికి వీలు లేదు. ఎందుచేతనగా అతడు ఆమెకు చెప్పి ఉండి ఉంటాడు, మన జాతేగిని రాజుకు తెలిసినట్లయితే నిన్ను ఉంచడు, నన్ను ఉంచడు. ఈ కొలువులో ఉన్న యూదా వారు ఎవరు కూడా ఉండడానికి వీలుండదు. అమ్మా ఎస్తేరమ్మా, చాలా జాగ్రత్తగా నీవు ఉండాలి. పెంచిన వానికి ఎంతో విధేయత చూపించింది. నా ప్రియ బిడ్డలారా, వాక్యాన్ని వింటున్నారు. పెంచిన తల్లిదండ్రులను ఒకవేళ ఎస్తేరు వలె మీరు ఎవరి చేతైనా పెంచబడితే, అనాథులైన బిడ్డలు కొంతమంది చేత ప్రేమించబడి పెంచబడతారు. ఆ రీతిగా ఉంటే పెంచిన వారిని తృణీకరించవద్దు. తద్వారా నేర్చుకుందాం. మన తల్లిదండ్రులు బ్రతికి ఉంటే ఆ తల్లిదండ్రులను సన్మానించాలి. చనిపోయిన తరువాత సమాధుల పండుకు వెళ్ళి ఆ సమాధుల మీద పూలు జల్లి దండలు వేస్తే లాభం లేదు. దయచేసి మీరు అర్థం చేసుకోవాలి. తల్లిదండ్రులు బ్రతికి ఉండగా, వారు వృద్ధాప్యంలో ఉండగా వారికి పరిచర్య చేయండి,
వారు కాళ్ళు ఒత్తండి, వారి శరీరాన్ని ఒత్తండి, వారి తల రుద్దండి. నా ప్రియ బిడ్డలరా, తల్లిదండ్రులను సన్మానించండి. దేవుడు మిమ్మల్ని ఉన్నతమైన స్థానంలోనికి తీసుకుని వస్తాడు. మెట్టుకు ఈ యొక్క పోటీలో గత పాఠంలో నేను చెప్తూ వచ్చాను, అందాల పోటీ. ఈ యొక్క పోటీలో ఎస్తేరు ఫస్ట్లోనికి వచ్చింది కదా. ఈ యొక్క అందాల పోటీ అప్పుడప్పుడు మనం కూడా పేపర్లో చదువుతూ ఉంటాం. మన దేశంలోని ఆడబిడ్డలు కూడా కొంతమంది ప్రపంచంలోని సౌందర్యవతులుగా వారు వచ్చారు. దేవుని నామానికి స్తోత్రం. దేశభక్తి కలిగిన వారంగా మనము అటువంటి అందాల పోటీలో వచ్చారని ఏదో చెప్పుకుంటాం, మెచ్చుకోవాల్సిన పని లేదు. ఈ పోటీలు సమర్థించవలసిన పని లేదు. పేపర్లో చదువుతుంటాం, దానిని ఈ భాగంలో నేను అన్వయిస్తున్నానంతే. ఐఎమ్ నాట్ సపోర్టింగ్, దానిని ఏ రీతిగా కూడా నేను సమర్థించను అనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ఇప్పుడు హేగే వశమున ఉన్న ఎస్తేరు ఈ రాణిగా సెలెక్ట్ అయింది. సెలెక్ట్ అయిన తరువాత 16వ వచనం చూడండి. ఎస్తేరు గ్రంథం 2వ అధ్యాయం 16వ వచనం. ఈ ప్రకారము ఎస్తేరు రాజైన అహష్వరోషు ఏలుబడియందు 7వ సంవత్సరమున టెబేతు అని 10వ నెలలో రాజనగర్లోనికి అతని యొద్దకు పోగా స్త్రీలందరికంటే రాజు ఎస్తేరును ప్రేమించెను. కన్యలందరికంటే ఆమె అతని వలన దయాదాక్షిణ్యములు పొందెను. అతడు రాజ్య కిరీటమును ఆమె తల మీద ఉంచి ఆమెను వస్తుకి బదులుగా రాణిగా నియమించెను. ఇక్కడ ఎస్తేరు రాజు యొక్క దయాదాక్షిణ్యాలు పొందింది. రాణిగా ఆమె నియమించబడింది. రాజు తరువాత వ్యక్తి ఎస్తేరు. గమనించండి, మీకు ఇప్పటికే బాగా తెలిసి ఉంటుంది. అహష్వరోషు అన్య రాజు, రాణి ఎస్తేరు యూదురాలు. వీరి యొక్క జీవితము ఏ రీతిగా సాగుతుందో మనము ఈ వాక్యాన్ని చదివి ధ్యానిస్తున్నప్పుడు మనకు అర్థమవుతుంది. ఆయా సమయాల్లో నా ప్రియ బిడ్డలారా, దేవుడు మిమ్మలను ఒక ఉన్నతమైన స్థానంలో ఉంచుతాడు. విత్ ఎ పర్పస్ దేవుడు మిమ్మలను ఆ ఉన్నతమైన స్థానంలో ఉంచాడు. అంటే మీ స్వార్థం కొరకు కాదు. ఎంతో కొంత ప్రతి మనిషిలో స్వార్థం ఉంటుంది. మీరు అంత ఉన్నతమైన స్థానంలో దేవుని చేత ఉంచబడితే మీ భార్య యొక్క క్షేమం, మీ బిడ్డల యొక్క క్షేమం చూడవద్దు అని నేను చెప్పడం లేదు. అట్ ది సేమ్ టైం మిమ్మలను దేవుడు ఆ స్థానంలో ఉంచాడని గ్రహించి అనేక మంది పేద బిడ్డలకు, అనాథులైన బిడ్డలకు సహాయం చేయవలసిన బాధ్యత మీ మీద ఉంది అనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను. ముఖ్యంగా క్రైస్తవంలో పెరిగిన బిడ్డలు ఆ ఉన్నతమైన స్థాయిలోనికి వచ్చిన తరువాత పేదవారిని ప్రేమించి వారిని కూడా ఆ స్థాయిలోనికి తీసుకుని వచ్చేటట్టుగా మీరు ప్రయత్నం చేయాలి అని నేను ప్రత్యేకముగా మనవి చేస్తూ ఉన్నాను. ఇప్పుడు ఎస్తేరు రాణి అయింది. అప్పుడు రాజు తన అధిపతులందరికీ, సేవకులందరికీ ఎస్తేరు విషయమై ఒక గొప్ప విందు చేయించి సంస్థానములలో సెలవు దినము ప్రకటించి రాజు స్థితికి తగినట్టుగా బహుమతులు ఇప్పించెను. ఈ యొక్క రాజుకు ఏదైనా జరిగితే బహుమతులు ఇవ్వడం ఆనవాయితీగా కనబడుతుంది. అతడు ఏదైనా అనుకుంటే ఎంతైనా ఖర్చు పెట్టే మనిషిలా ఉన్నాడు. అహష్వరోషు అందులో ఆ పారసీక దేశంలో చాలా
బంగారము, చాలా శ్రేష్టమైన వస్తువులు, సంపన్నత ఉన్నట్లుగా ఉంది ఆ పారసీక మాదీయ ప్రదేశాలలో. ఇతడు దానిని ఉపయోగించుకుని ప్రజల యొక్క మన్నన పొందాలని ఆశపడుతూ వచ్చాడు. అందుచేతనే 187 రోజులు విందు ఇచ్చాడు. అనేక మంది అధిపతులకు, అనేక మంది అధికారులకు, అనేక మంది సామాన్య వ్యక్తులకు విందునిచ్చాడు. విందునిచ్చి గ్రీకు దేశంపై దండెత్తి వెళ్ళినప్పుడు కూడా అది పని చేయలేదు. దేవుడు లేని రాజ్యం, దేవుడు లేని కుటుంబం, దేవుడు లేని వ్యక్తి అతను శూన్యం. దయచేసి గమనించాలి. దేవుడు లేని నాస్తికత్వం, దేవుడు లేని మతం, దేవుడు లేని జీవితం నీవు జీవిస్తూ ఉంటే కొద్ది కాలం బాగుగా ఉంటే ఉండవచ్చు, కానీ నీ జీవితంలో ఎక్కువ నష్టాన్ని పొందుతావు అనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను. ఇక్కడ విందు చేశాడు, సెలవు దినం ప్రకటించాడు, అక్కడ అందరికీ బహుమానాలు ఇచ్చాడు. రెండవ మారు కన్యకలు కూర్చోబడినప్పుడు మొర్దెకై రాజు గుమ్మములో కూర్చుని ఉండెను. కానీ ప్రియులారా, ఇక్కడ గమనించవలసింది ఏమిటి అనగా, అంతఃపురంలో చాలా కన్యకలు ఉంటారు, రాణి ఉంటుంది. ఆ పోటీకి వచ్చిన కన్యకలందరూ కూడా ఆ రాజుకు ఉపపత్నులుగా ఉంటారు. గమనించండి, పోటీకి వచ్చిన వారిని ఎవరిని మరలా ఇంటికి పంపించే పరిస్థితి లేదు. వారందరినీ ఉపపత్నులుగా తీసుకుంటాడు. అంటే భార్య ఒకటి, ఆమె ఇస్తారమ్మ, తదుపరి ఉన్నవాళ్ళంతా ఉపపత్నులు. దానిని ఎలా వర్ణించాలో మీరు అర్థం చేసుకోవాలి. ఈ ఉపపత్నులకు ఈ రాజును దర్శించే భాగ్యం ఒకసారైనా వస్తుందో రాదో. కొంతమందికి రాకపోవచ్చు. ఎందుకు అనగా ఉపపత్నులు ఎంతోమంది ఉండేవారు. వీడు ఒక రాజు. ఈ ఒక్క రాజు ఇంతమంది దగ్గరికి వెళ్ళాలి అని అంటే అది అసాధ్యమైన పని. కాబట్టి అంతఃపురంలో చాలా నిస్పృహ, నిరాశ ఉండేది. ఎందుకబ్బా ఈ పోటీకి వచ్చాము, ఎందుకు మన బ్రతుకు ఇలాగ అయిపోయింది అని కన్యకలు చాలా బాధపడి ఉండి ఉంటారు. నా ప్రియులరా, ఇటువంటి విషయాలకు మనం దూరంగా ఉండాలి. ముఖ్యంగా నేను మనవి చేస్తున్నాను, యేసు ప్రభు వారి పేరు పెట్టుకుని క్రైస్తవునిగా జీవించే ప్రతి వ్యక్తి కూడా మనము పరిశుద్ధమైన రీతిగా జీవించాలి. పాపపు జీవితం మనలో ఉండడానికి వీలు లేదు. పాపము అనంటే ఆజ్ఞాతిక్రమమే పాపం. మన ప్రియ ప్రభు మనకు ఆజ్ఞలతో నిండిన గ్రంథాన్ని మనకిచ్చారు. ఈ గ్రంథాన్ని పఠించాలి, ఈ గ్రంథాన్ని ధ్యానించాలి, ఈ గ్రంథం యొక్క పరిధిలో మనము జీవించాలి అని నేను మనవి చేస్తూ ఉన్నాను. ఈ మొర్దెకై రాజు గుమ్మంలో సెక్యూరిటీ ఆఫీసర్గా ఉండేవాడన్నమాట. ఆ రాజు కోటలోనికి వెళ్తున్నవారు, రాజు కోటలోంచి బయటకు వస్తున్నవారు, ఆ రాజు సాన్నిధ్యంలో ఏమేమి మాట్లాడుతున్నారో ఈ విషయాలన్నీ ఇతడు గమనిస్తూ ఉండేవాడు. మంచి పోస్ట్, చాలా ఉన్నతమైన ఉద్యోగి ఇతడు. ఎస్తేరు మొర్దెకై యొక్క పోషణ మందున్న కాలమున చేసినట్టుగానే ఇప్పుడును అతని మాటకు ఆమె లోబడుచుండెను గనుక మొర్దెకై తనకు ఆజ్ఞాపించిన ప్రకారము ఎస్తేరు తన జాతినైనను తన వంశమునైనను తెలియజేయక ఉండెను. ఎంత మంచి కన్య ఎస్తేరు! అవును, నా తల్లిదండ్రులు చనిపోయారు. నా తల్లిదండ్రులు నెబుకద్నెజరు చేత ఘోరంగా చంపబడి ఉంటారు.
నా తల్లిదండ్రులు లేని దిక్కుమాలిన నన్ను ఈ స్థాయికి తీసుకుని వచ్చాడు నా యొక్క పోషకుడు మొర్దెకాయ్. కాబట్టి ఈయనకు నేను లోబడి ఉండాలి అని ఎంతో నమ్మకంతో ఎస్తేరు జీవించింది. మన యొక్క జీవితాల్లో కూడా నా ప్రియ బిడ్డలారా, మిమ్మల్ని పోషించిన, పెంచిన, పెద్ద చేసిన మీ తల్లిదండ్రులను దూషించవద్దు, తృణీకరించవద్దు. నా మాట జాగ్రత్తగా వినాలి. వారిని గౌరవించాలి, వారిని సన్మానించాలి. వారు మరణించే వరకు వారిని పోషించాలి. మరి ఎంత ఉన్నతమైన స్థాయిలో ఉన్నా, ఎంత పేద స్థితిలో ఉన్నా, అది మన యొక్క డ్యూటీ గమనించాలని నేను మనవి చేస్తూ ఉన్నాను. ప్రియ బిడ్డలారా, మన యొక్క జీవితాల్లో కూడా ఎస్తేరు వలె నమ్మకంగా జీవించడానికి ప్రయత్నం చేద్దాం. ఒక మాట చెప్పి నేను ముగిస్తాను. చరిత్రకారులు చెప్పేది ఏమిటనగా, ఈ రాజు అహష్వేరోషు రాజు ఎన్నడూ కూడా ఎస్తేరును శారీరకంగా కలవలేదు, ముట్టలేదు అనేది అభిప్రాయం. కాబట్టి పవిత్రమైన జీవితాన్ని జీవించిన ఎస్తేరు వలె మన బిడ్డలు కూడా, అనగా ఆడబిడ్డలు పవిత్రంగా జీవించాలి. అట్ ది సేమ్ టైం మగబిడ్డలు కూడా పవిత్రంగా జీవించాలని నేను హెచ్చరిస్తూ ముగిస్తున్నాను. దేవుడు అట్టి పరిశుద్ధమైన జీవితాన్ని మన బిడ్డలకే కాకుండా మనకు కూడా అనుగ్రహించేటట్టుగా మనం ప్రార్థించాలి. అట్టి కృపా తీర్మానం ఈ రాత్రి వాక్యం విన్న ప్రతి బిడ్డకు ఆ ప్రియ ప్రభువే అనుగ్రహించాక. ఆమేన్. My address 1-1-214/2, flat number 505506. 1-1-214/2, flat number 505506. Prithvi Apartments Extension, Vivek Nagar, Chikkarpalli, Hyderabad 20. దేవుడు మిమ్మల్ని నిండారుగా దీవించునుగాక. ఆమేన్.